నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం, తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లు పెంచాలని రేవంత్ రెడ్డి సర్కార్పై ఉద్యమించడానికి చలో హైదరాబాద్ సెప్టెంబర్ 3న మహాగర్జన సభను నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. నర్సంపేట పట్టణంలో వాసవి కళ్యాణ మండపంలో సభకు అధ్యక్షతన వహించిన విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బాబు రాజు యాదవ్ ఆధ్వర్యంలో వికలాంగుల సదస్సుకు ముఖ్యాతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పెన్షన్లు పెంచాలని, దేశంలోనే అసమర్థ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్తో తాడో పేడో తెలుసుకోవాలని అన్నారు. నాకు పింఛన్ పెంచాలని ఆలోచన వచ్చింది నర్సంపేట వలనే అని అన్నారు. 2007లో నర్సంపేట బస్టాండులో తల్లిని వదిలిపెట్టిన కూతురు ఆ విషయాన్ని సాక్షి పేపరు రాయగా నా మనసు కరిగి అప్పుడున్న సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పింఛన్ విషయంలో కొట్లాడా అని అన్నారు. నర్సంపేట నియోజకవర్గం నుండి మహాగర్జన సభకు తరలిరావాలని అన్నారు. వికలాంగులకు రూ. 6,000, వితంతులకు రూ. 4,000, బోధకాలు వాళ్లకు రూ. 15,000 నెలకు ఇవ్వాలని నర్సంపేట వికలాంగుల సదస్సులో అన్నారు. 30 సంవత్సరాల నుండి ప్రజల కోసం పోరాడుతున్నానని అన్నారు. ఈ సదస్సుకు మద్దతు ప్రకటించిన డిబిడిపిఎస్ ప్రజా దండోరా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అందె రవి మాదిగ, డిబిడిపిఎస్ ప్రజా దండోరా జిల్లా అధ్యక్షుడు జలగం రమేష్లు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లేపెల్లి ప్రణయ్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతం సిద్ధు, వరంగల్ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి ఆనందరావు, టౌను ఎంఆర్పీఎస్ నాయకులు మునిగె యాకుబు నిరంజన్, గుంపుల మాలతిడి, బిడిబిఎస్ నాయకులు శ్రీకాంత్, వెంకన్న, భిక్షం, రజాక్, వేణు, మల్లయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల వేతనంతో ఐక్యత, వృద్ధుల వేతనంతో ఐక్యత, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, రానియండి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వృద్ధుల వేతనంతో ఐక్యత, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, నాయకత్వం, వృద్ధుల వేతనంతో ఐక్యత, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వృద్ధుల వేతనంతో ఐక్యత, అందరికీ కృష్ణ గారికి స్వాగతం. సుప్రసారిగా అడుగుపెట్టినందుకు మనందరికీ వైద్యము అందక ప్రాణాలు పోతే బీద బిక్కి బతుకులను చీకటి మింగయ్య చూస్తే మెరుగైన వైద్యము అందక ప్రాణాలు. ఎన్నికలు జరిగాయి. నేను ఇక్కడ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది ఉన్నదో అది చంద్రబాబు నాయుడు గారికి చెప్పించాను. ఏం చెప్పాను? నేను ఒక విన్నపత్రం ఇచ్చాను. సార్, తెలంగాణలో సార్ నేను తెలుగు పౌరుడిగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బిడ్డగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా సార్. నేను ఎక్కడున్నా వికలాంగుల పక్షాన, వృద్ధుల వేతన పక్షాన ఉన్నా మీకు తెలుసు. దయచేసి కాంగ్రెస్ తెలుగు టీఆర్ఎస్ పార్టీలో వికలాంగులకు 6,000 ఇస్తామని ఒప్పుకున్నాను సార్. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000తో ఒప్పుకున్నాను సార్. దయచేసి మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు ఇవ్వడానికి సిద్ధపడండి, ఎన్నికల్లో చెప్పండి అని అన్నాను. ఓకే కృష్ణ, నీ మాటకు నేను విలువనిస్తా, నేను పెంచుతాను అన్నాను. ఇంకొక మాట, ఇక్కడ నాకు ఎదురుగాని సమస్య కూడా ఇంకోటి అదనంగా ఎదురైంది. అది 3వ డిమాండ్. కండరాల క్షీణత అని బాధపడేటోడు కొంతమంది ఉంటారు. వాళ్ళు మంచానికి వీల్ చైర్ తప్ప ఇంకా వేరే కనిపించరు. వాళ్ళకు ఒక దోమ కొట్టినా దులుపుకోలేరు, ఒక ఈగ వాళ్ళని దులుపుకోలేరు. ఎవరో ఒకరు తోడు లేకపోతే, ఆసర లేకపోతే వాళ్ళు కింద దిగరు, పడుకోవడానికి వీలు. అట్లాంటి వాళ్ళకు నేను అడిగింది ఏంటంటే, సార్ వాళ్ళకి ఎవరో ఒకరు ఆసర లేకపోతే వాళ్ళు బతకలేరు కాబట్టి వాళ్ళకు నెలకు 15,000 రూపాయలు పెన్షన్ సార్ అని నేను అడిగాను. 3 ఉన్నాయి. ఒకటి వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు ఇతరులకు 4,000, కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళకు 15,000 ఇవ్వనండి. కృష్ణ, వాళ్ళకు నేను 15,000 కూడా ఇస్తానని నేను ఒప్పుకున్నాను. ఎప్పటి నుంచి అమలు చేస్తామన్నాడు అని అంటే, కృష్ణ నేను అధికారంకి వస్తే, ఎన్నికలు జరిగేది మేలో, నేను అధికారంకి వస్తే జూన్లో. నేను అధికారంకి వస్తే జూన్ నుంచి కాదు, నేను ఇప్పుడు మీకు హామీ ఇస్తున్నా కదా ఏప్రిల్లో, ఏప్రిల్ నెల నుంచే నేను పెన్షన్ పెంచిస్తా, జూన్లో అధికారంకి వచ్చినా కూడా.
ఇది వాస్తవం కాదా మీరు పేరు చేసుకోవడానికి నేను చంద్రబాబు కలిసిన ఫోటో, అది వినతి పత్రం, నాతో పాటు వికలాంగులందరూ ఉన్నారు. ఇక ఆయన మేనిఫెస్టో ఏం పెట్టిండో చూడండి, ఆయన మేనిఫెస్టో ఏం పెట్టిండో చూడండి. ఇది ఆయన మేనిఫెస్టో. ఇగో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు అందరికీ 4,000 పెన్షన్ పెంచుతాం, వికలాంగులకు 6,000 పెన్షన్ పెంచుతాం, పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి అంటే ఇప్పుడు నేను చెప్పిన కండరాక్షిత వారికి నెలకు 15,000 ఇస్తాం, ఏప్రిల్ నెల నుంచే వర్తింపజేస్తాను అని అన్నాడు. అంటే హామీ ఇచ్చిన రోజు నుంచే వర్తింపజేస్తాను అన్నాడు. ఆయన హామీ ఇచ్చింది ఎప్పుడు? ఏప్రిల్లో. ఎన్నికలు జరిగింది ఎప్పుడు? మేలో. ఆయన అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? జూన్లో. ఆయన జూన్లో మాట మార్చాలనుకుంటే పెన్షన్ జూన్ నుంచి ఇవ్వచ్చు, లేదా జూలై నుంచో ఆగస్టు నుంచో ఇవ్వచ్చు. కానీ పెద్ద మనసు ఏం చేస్తున్నాడంటే నేను పాటలను అందించి అన్నతో చేయుదగా నిలిచి అన్న ఉద్యమ పోరులో మేమందరం నడిచినాం. ఒక బీసీ బిడ్డగా కూడా మమ్మల్ని అందరినీ అక్కడ చేసుకొని ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలకరించే అన్న